అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈరోజు 3వ వారం అక్కచెరువుపాడు టిట్కో హౌసెస్లో ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఇక్కడ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి ఆయన సూచనల మేరకు స్వచ్ఛ భారత్ నిర్వహించాము. ముఖ్యంగా కూడా పేద ప్రజల సంక్షేమమే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఇవ్వాలనే ధ్యేయంతో టిట్కో చైర్మన్ గారిని వేములపాటి అజయ్ కుమార్ గారిని నిర్ణయించారు. పేద ప్రజలు ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని వాళ్ళ ఆనందం చూడాలనే ధ్యేయంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వాలు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించేశారు. ఈ టిట్కో హౌసెస్ ని నిర్విరామం చేశారు. వీటికి లైట్లు అద్దాలు అన్ని పగలగొట్టడం, లైటింగ్ వైరు ఎవరు పాటికి వాళ్ళు దొంగలు దోసుకోబోతున్నాయి కానీ చూస్తూ 5 సంవత్సరాలు గమ్మునుగా ఉన్నారు. భారతదేశంలోనే ఎవరు చేయని విధంగా మంత్రి నారాయణ గారు టిట్కో హౌస్ ని షిర్వాల్ టెక్నాలజీతో కట్టించారు. చాలా గొప్పగా ఉన్నాయి టెక్నాలజీ కూడా. ఇల్లులు కూడా చూసేదానికి చాలా బాగున్నాయి. అలాంటి హౌసులు దొరకడం, పేద ప్రజలకి ఇవ్వడం కూడా మా కూటమి ప్రభుత్వానికి ఒక ఆనందదాయకం. ముఖ్యంగా కూడా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేయాలని, ఇక్కడ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉన్నాయి, లైటింగ్ ప్రాబ్లం ఉన్నాయి, ఇవన్నీ శానిటేషన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ తీర్చిదిద్దాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి లైట్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడి నుంచి కొత్తూరు కాడి నుంచి ఇక్కడికి రావాలంటే కూడా కాస్త ఇబ్బందిగా, నైట్ అయితే చాలా బాధాకరంగా ఉంది. అందరూ ప్రజలు చెప్పడం జరిగింది. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ప్రాబ్లం అన్ని కూడా తీర్చిదిద్దుతాం. ముఖ్యంగా కూడా ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారు టిట్కో హౌసెస్ లో ఒక దేవాలయాలు నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ దేవాలయాలు మనశ్శాంతిగా ఉండే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా కూటమి ప్రభుత్వం నిర్ణయించేదానికి బాగుంది. ముఖ్యంగా కూడా మా జనసేన పార్టీ కార్యాలయం, జిల్లా కార్యాలయంలో బుధవారం, శనివారం జనవాణి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ జనవాణి కార్యక్రమాల్లో ప్రజలకు, జిల్లాలో ఉండే ప్రజలు ఎవరైనా కానీ వచ్చి వాళ్ళ సమస్యలు ఏదున్నా కానీ మా జనవాణి కార్యక్రమంలో ఇస్తే అవి వెంటనే కూడా పరిష్కారం చేసే దిశగా పయనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. మీకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలన్నదే మా ధ్యేయం. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల ఆనందం చూడాలని ఉన్నారు. ఆయన మన రాష్ట్రానికి రావడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. మంచి యువ నాయకుడు, నిజాయితీ గల నాయకుడు. అలాంటి నాయకుడి దగ్గర మా జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.